హాయ్ ఫ్రెండ్స్, మా మనవడికి కొమరవెల్లి మల్లన్న గుడి దగ్గర గుండె అయితే చేయించామండి. పుట్టు వెంట్రుకలు అంటారు కదా, అది చేయించాము. మా చిన్నమ్మాయి వాళ్ళ బాబు శ్రీరామ వశిష్ఠు వీళ్ళకి కొమరవెల్లి మల్లన్న గుడి దగ్గర పుట్టు వెంట్రుకలు తీయడం ఆనవాయితీ ఉందన్నమాట. ఇది ఇంకా మేము వెళ్ళే దగ్గర నుండి గుండె అయ్యేంత వరకు చూడండి. ఎక్కడికి వెళ్తున్నావు సియానా? ఎందుకు? తమ్ముడికి గుండు చేయడానిక? నువ్వు చేసుకుంటావా? చేసుకోవా? ఎందుకు? జుట్టు కావాలా నీకు? చూడండి, మా మనవడైతే కొంచెం కూడా అల్లరి చేయకుండా మా వారి దగ్గర అయితే కూర్చున్నాడు. ఇంకా మా మనవరాలైతే వామిటింగ్ వస్తుంది అని ఒకటే అల్లరి చేసిందండి. మేము ఎందుకైనా మంచిదని పాత నైటీలు 2 అయితే తీసుకెళ్ళాము. ఇక్కడ చూడండి, రోడ్డుకు అటువైపు ఇటువైపు నీళ్లున్నాయి. పైనుంచి బ్రిడ్జి అయితే కడుతున్నారు, ఇంకా పూర్తి కాలేదు. వెళ్ళడానికి కొంచెం రోడ్ ఉంది. తెలంగాణలోని ఫేమస్ అండి కొమరవెల్లి మల్లన్న. చూడండి, అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. మేము ఇంట్లో నుంచి మార్నింగ్ 5:30కే వెళ్ళాము. ఎంత బాగా ఉందో చూడండి ఆ దృశ్యము, సూర్యుడు ఉదయించేది. ఇక్కడ రోడ్ అయితే కొంచెం బాగాలేదు, ఇబ్బందిగానే ఉంది. ఇక చూడండి, పచ్చటి పొలాలు ఎంత బాగున్నాయో. మా చిన్నప్పుడైతే మాకు పాలకుర్తిలో మా అమ్మ వాళ్ళ ఊర్లో 6 గుంటల పొలం అయితే ఉండేది. మేమైతే అప్పుడప్పుడు పొలం దగ్గరికి మంచిగా అన్నం కూరలు తీసుకెళ్ళి అక్కడే తిని ఆడుకొని, కాలువలు ఉంటాయి కదండి, అక్కడ ఆడుకొని సాయంత్రం వరకు ఇంటికి వచ్చేవాళ్ళం. ఇలా పచ్చటి పొలాలంటే నాకు చాలా ఇష్టం అండి. పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది కదా, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. చూడండి, ప్రకృతి అందాలను మనము ఎప్పటికీ చూడలేం కదండి, అందుకే ఇలా వెళ్ళినప్పుడు నేను వీడియో తీస్తూ ఉంటాను. ఇక కొమరవెల్లి ఊరైతే వచ్చింది. చూడండి, ఇక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలామంది వచ్చి బోనాలు చేసుకుంటారు, పుట్టు వెంట్రుకలు తీసుకుంటారు, ఇంకా వంటలు చేసుకొని తింటుంటారు. అందుకే అన్ని సామాన్లు షాప్లలో పెట్టారు. అద్దెకి ఇవ్వడానికి, కొనుక్కోవడానికి అన్నీ రెడీగా ఉన్నాయి. చూడండి, మేమైతే ఒక రూమ్ కిరాయికి తీసుకోవడానికి చూస్తున్నామండి. కార్ అయితే ఇక్కడ ఆపేశారు. చూడండి, ఎన్ని కుండలు ఉన్నాయో, బోనాలు చేస్తారు కదా, అందుకనే ఇలా అమ్ముతున్నారు ఇక్కడ. చూడండి, ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి. మేము ఇంట్లో టిఫిన్ చేయలేదు. మా మనవాడికి పుట్టు వెంట్రుకలు అయిన తర్వాత ఇక్కడ వచ్చి టిఫిన్ అయితే చేశాము. మామూలుగానే ఉంది, ఎందుకంటే జాతరలలో అంత బాగా ఉండవు కదా, ఎక్కువ జనాలు వస్తారు కదా, అందుకే వాళ్ళు తొందర చేస్తారు కదా, అందుకని మనమే అడ్జస్ట్ కావాలి. ఇక మేము రూమ్ తీసుకోవడానికైతే చూస్తున్నారు కదా, ఇక్కడ గదులు కిరాయికి ఇవ్వబడును అని రాసింది. ఇక మేము పైన తీసుకోకుండా కింద ఒక రూమ్ అయితే తీసుకున్నాము, ఎందుకంటే మేము ఇంట్లోనే స్నానాలు చేసాము. ఇంకా ఓన్లీ మా సామాన్లు పెట్టుకోవడానికి మాత్రమే ఒక గది అయితే తీసుకున్నాము. ఇక మా మనవడికి పుట్టు వెంట్రుకలు అయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేయడానికి ఒక గది అయితే తీసుకున్నాము. మా మనవరాలు చూడండి, వామిటింగ్ కూడా చేసుకొని ఎలా అలసిపోయి పడుకుందో. మేము నైటీ తీసుకెళ్ళింది మాకు యూజ్ అయింది. ఇక్కడ చూడండి, వీళ్ళు చెట్టు కింద వంటలు చేసుకుంటున్నారు. అలా ఖాళీ ప్లేస్ చూసుకొని కూడా వంటలు చేసుకుంటారు. కాకపోతే జాతర అప్పుడు అలా ప్లేస్ దొరకడం చాలా కష్టం అవుతుంది. ఇంకా సందు లేకుండా అంతటా జనాలే ఉంటారు. ఇక్కడ చూడండి, సర్వలు వాటిల్లో బోనాలు చేస్తారు. ఒకదానిపైన ఒకటి పెట్టున్నాయి చూడండి, రాతండి సర్వలు. ఇవి కాకుండా కుండలలో కూడా బోనాలు చేసుకుంటారు. ఎవరికి ఏది నచ్చితే అది కొనుక్కొని మరీ చేసుకుంటారు బోనాలు. అన్నీ సామాన్లు ఇక్కడైతే దొరుకుతున్నాయి. చూడండి, మా వాళ్ళైతే ఇక్కడ పుట్టు వెంట్రుకలు తీయడానికి మా మనవడిని తీసుకొని లోపలికైతే వెళ్తున్నారు.
ఇక్కడ ఒక కోనేరు ఉంది, అందులో స్నానాలు అయితే చెయ్యట్లేదు, నీట్గా లేదు. దాన్ని ఎందుకు క్లీన్ చేయడం లేదో మనకైతే తెలియదు. కోనేరు అంటే అందులో నీళ్లు చాలా నీట్గా ఉండాలి, ఇంకా చెత్త చెదారం అంతా ఉండొద్దు. ఇక మా మనవడికైతే తలకి కొంచెం నీళ్లు పెడుతున్నాడు మా అల్లుడు. లోపల ఇంకా వెంట్రుకలు తీసే వాళ్ళు ఉంటారు. పుట్టు వెంట్రుకలు అంటే మేనమామ అయినా తీయాలి, లేకపోతే తాత అయినా తీయాలండి. మా ఇంట్లో మాకు 2 అమ్మాయిలే కాబట్టి మా వారే ఇంకా మా మనవడి పుట్టు వెంట్రుకలు ఇలా రింగు పెట్టి 5 సార్లు కట్ చేస్తారండి. ఆ తర్వాత దాన్ని పొట్లం కట్టి ఇక దేవుడి దగ్గర వేస్తారు. చూడండి, ఇలా గోల్డ్ రింగ్ పెట్టి అయితే 5 సార్లు కట్ చేస్తారు. మా మనవడైతే కొంచెం కూడా ఏడవకుండా ఎలా చేసుకున్నాడో గుండు చూడండి. కొంతమంది పిల్లలైతే గుండు చేస్తుంటే నలుగురు పట్టుకున్నా ఆగరు కదండి. మా మనవడైతే ఎంత సిన్సియర్గా చేయించుకుంటున్నాడో చూడండి. మీ పిల్లలు కూడా అలా చేయించుకున్నారా? ఎవరైనా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా మనవరాలు శ్రీయానకు చేయించినప్పుడైతే బాగా ఏడ్చిందట. అప్పుడు నేను చేసే దగ్గరికి వెళ్ళలేదు. 3-4 పట్టుకున్నా ఆగలేదట. ఈ అబ్బాయి చూడండి ఎంత బాగా చేయించుకుంటున్నాడో, కొంచెం కూడా ఏడవలేదు. ఇక వీళ్ళకి స్నానాలు చేయించడానికైతే ఇక్కడ వేడి నీళ్ళు లభించును అని బోర్డు కనిపిస్తుంది కదండి. ఇక్కడైతే వేడి నీళ్ళు అమ్మారు, ఇక్కడే తీసుకొని ఇక మా మనవడికైతే స్నానం చేయించారు. ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని మేమందరం అయితే దేవుడి దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక షాప్ ఉంది. ఈ షాప్లో కూడా అన్ని సామాన్లు దొరికే వీలుగా ఉన్నాయి. చూడండి, వాటర్ క్యాను, ఇంకా కుండలు, బిందెలు, చీరలు, ఇంకా పూజా సామాను. ఇక్కడేమో వేడి నీళ్ళు కూడా లైన్గా పొయ్యిలు వేసి పెట్టారు చూడండి. శ్రీయానడిదే మా మనవడి మనవరాలి స్నానం అయితే అయిపోయింది. ఇక మేము రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్నాము. మా పిల్లలు మా వారైతే వెళ్ళారు, నేను మాత్రం ఇక్కడే ఉండి ఇంకా వీడియో తీశాను. చూడండి ఎన్ని రకాల షాప్స్ ఉన్నాయో. ఇక్కడ అన్ని మొక్కులు చెల్లిస్తారటండి. ఇక్కడ స్పెషల్గా ఒక ఒళ్ళు బండ అని కూడా ఉంటుందటండి. అక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయట. కొబ్బరికాయతోని చేస్తారు, అది మన కోరిక నెరవేరితే మన చేతిలోకి వస్తుందట. ఇంకా గంగరేగి చెట్టు కూడా ఉంటుందట. అక్కడ పెద్ద పెద్ద పట్నాలు వేస్తారు. ఆ చెట్టు కూడా గుడి ఎప్పుడైతే కట్టారో అప్పటి నుండి ఉందట ఆ చెట్టు. అందుకనే ఆ చెట్టు కూడా పూజలు చేస్తారట. అన్ని బాషింగాలు, తొట్టెలు, ముడుపులు అన్నీ కడతారట ఆ చెట్టుకి. ఇక నేను చెప్పడం కాదండి, మీరు కొమరవెల్లి దేవస్థానంకి వచ్చి అన్నీ చూడాల్సిందే. ఇక్కడ ఎన్నో రకాల వేషధారణలు కూడా కనిపిస్తాయండి. ఇంకా బోనాలు చేస్తారు, నెత్తి మీద బోనం పెట్టుకొని పూనకం వచ్చినట్టుగా ఊగుతారు. కొందరైతే వెరైటీగా డ్రెస్ వేసుకుంటారు, ఇంకా జాలి జాలి డ్రెస్సు, ఇంకా దానికి గజ్జెలు కూడా ఉంటాయి. అచ్చు కొమరల్లి మల్లన్న దేవుడిలాగా తయారవుతారట. వాళ్ళ కోరిక ఏదైనా నెరవేరితే అప్పుడు అలా తీర్చుకుంటారట. చూడండి, ఇక్కడ గొంగళ్ళు అయితే ఎక్కడ చూసినా గొంగళ్ళు అమ్ముతున్నారు. స్పెషల్గా ఈ దేవస్థానం దగ్గరే గొంగళ్ళు అమ్ముతారటండి. ఎందుకంటే ఇక్కడ యాదవులు, కుర్మగొల్ల వాళ్ళు ఎక్కువగా వస్తారటండి. గోషి గొంగలి అంటారు కదండి. పాతకాలంలో చూస్తే బర్రెలను కాసేవాళ్ళు, గొర్రెలను కాసేవాళ్ళు ఇలా గొంగళ్ళు వేసుకునేది కదండి. అందుకనే ఇక్కడ ఈ గొంగళ్ళు అయితే ఎక్కడ చూసినా అక్కడ గొంగళ్ళు అమ్ముతూనే ఉన్నారండి. కుండలు కూడా బాగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఒక ఆమె అయితే గొంగళ్ళు పెట్టుకొని కూర్చుంది. ఆ గొంగళ్ళలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయో మీరే చూడండి. ఇక గొంగళ్ళ పక్కనైతే ఏవేవో రకరకాల దారాలైతే ఉన్నాయండి. అవేంటో నాకైతే తెలియదు, మీకెవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
ఇక్కడ గొంగళ్ళకి స్పెషాలిటీ అటండి. చూడండి, ఇంకా రకరకాల బొమ్మలు పిల్లలకైతే ఎన్నో రకాలు ఇంకా చెప్పలేమండి. ఇక్కడ చూడండి రకరకాల దారాలు కూడా ఉన్నాయి. అవన్నీ ఏవంటే అవి తీసుకోవచ్చు. ఈ గొంగళ్ళకు మాత్రం ఈ కొమరవెల్లి దగ్గర స్పెషాలిటీ అటండి. చూస్తున్నారు కదా, ఇది గులేర్ అంటారు కదండి, మనం చిన్నప్పుడు ఆడుకునేది అదన్నమాట. ఇంకా దారాలు అయితే మరి దేనికి వాడతారో నాకైతే తెలీదు. చూడండి, ఇంకా నేనైతే ఇలా వీడియో తీసుకుంటూ ఇక్కడే ఉన్నాను. ఇంకా మా వాళ్ళైతే గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందామని వెళ్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పట్నాలు వేస్తారు, మొక్కుకున్న వాళ్ళు ఇలా బోనాలు కూడా చేస్తారు. చూడండి, బోనం ఎలా డెకరేషన్ చేసి నెత్తి మీద పెట్టుకున్నారో. ఇంకా ఎవరైనా ఇలాగే తీసుకెళ్తారు. చూడండి, ఇక్కడ వేషధారణ నేను చెప్పాను కదండి, ఇలాంటి వేషధారణ మనకి ఇక్కడే కనిపిస్తుంది, వేరే ఏ గుడిలో కనిపించదు. ఇక్కడ కుమారస్వామి శివుడి కోసం తపస్సు చేశాడట. మనం పిల్లల్ని కుమార అని పిలుస్తాం కదా, అదే కుమార అయిపోయింది పాతకాలంలో. అందుకే ఈ గుడిని కొమరవెల్లి మల్లన్న గుడిగా పిలుస్తారండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.